మార్నింగ్ గైస్. జై శ్రీరామ్ గైస్. జై శ్రీరామ్. ఇప్పుడే హనుమాన్ చాలీసా అయిపోయింది, స్టార్ట్ అయినాం. శ్రీలంకనే గుర్తొస్తుంది. శ్రీశైలంకి స్టార్ట్ అయినాము. శ్రీశైలంకి స్టార్ట్ అయినాం. చలో ఇక ఫ్యూల్ అప్ అవుతున్నాం. మేము కూడా ఇక కొంచెం ముందు మేము కూడా కడుపులో కొంచెం ఫ్యూల్ వేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఫ్యూల్ స్టార్ట్ అయింది. ట్యాంక్ ఫుల్ కొట్టించేసి ఇంతవరకు దీని యావరేజ్ కూడా చూడలేదు నేను ఎంత వస్తుందో. ఒకసారి ఈ ట్రిప్లో క్యాల్కులేట్ చేయాలి. సిటీలో అయితే నాకు మ్యాక్స్ 6-7 వస్తుంది అనుకుంటా. లాంగ్లో అయితే ఇట్లా 10 దూరం పోతున్న మైలేజ్ ఏం చెప్తున్నావు. ఫస్ట్ టైం దూరం పోతున్న మైలేజ్ తీసుకొని అది కూడా మేము ఇద్దరమే. శ్రీశైలం ఖాళీ ఇప్పుడు సాయన్న ఘాట్ రోడ్ ఎంటర్ కాగానే వెనకాల మంచి వీడియోలు తీయాలని ఒక ప్లాన్. మంచి ఒక సినిమాటోగ్రఫర్ అవుతాడంట సాయన్న. X5 పట్టుకొని మొత్తం ఇట్లా నించుంటాడంట. ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది, ఒకసారి ఫుల్ చేపిచ్చేస్తే 30 లీటర్స్ వచ్చింది. డన్. ఇంకా ట్రిప్ స్టార్ట్ అయింది. ట్యాంక్ ఫుల్. దీన్ని ట్రిప్ ఎట్లా చూడాలి నాకు కూడా అర్థమవుతలేదు. ఒకసారి మోనిషాని ఫోన్ చేయాలి. ఓడో 2271 ఉంది ట్యాంక్ ఫుల్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ట్రిప్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ట్యాంక్ ఫుల్ కొట్టించేసి సో ఎంత అయింది అని చెప్పి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. చలో ఇంకా నెక్స్ట్ స్టాప్ ఏదైనా టిఫిన్ తిన్నికి ఆగి అక్కడ చేద్దాం లాగ్. కొంచెం సేపు నేను నడుపుతా, కొంచెం సేపు సాయన నడుపుతాడు. ఫస్ట్ స్టాప్ కాళీ మందిర్. ఇప్పుడు చూడు ఈ గుడి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఈరోజు థర్స్డే కాబట్టి వెనస్డే కాబట్టి అసలు రష్ే లేదు. ఈ అమ్మవారు ఇక్కడ పిల్లలు కావాలన్నా ఏం కావాలన్నా కోరుకోవచ్చు. బిజినెస్లు మంచిగా నడవాలన్నా, ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి చాలా అమ్మవారి దయ ఎక్కువ ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద కమర్షియల్ వెహికల్స్ ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పూజ చేయించుకుంటారు చాలామంది. అండ్ దసరా టైంలో ఇక్కడ లారీలు ఎన్ని గనం పార్క్ చేసి చాలా మేకలు వస్తారు, పూజలు చేస్తారు. కమర్షియల్ వెహికల్స్కి అయితే అమ్మవారి దయ బాగుంటుంది, ఎందుకంటే కాళీమాత అవతారం కాబట్టి. సో చాలామంది అట్లా చేస్తారు. మేము కూడా ఇక ఫస్ట్ టైం మన ఐలాక్స్ని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి చుట్టూ తిప్పుకొని తీసుకుపోతున్నాం. అదనమాట మోస్ట్ పవర్ఫుల్ కూడా ఇది. ఏ వెహికల్ అయినా సరే ఈ రూట్ క్రాస్ అయిందనుకో, శ్రీశైలం రూట్ వెళ్తుందనుకో, కంపల్సరీ ఇక్కడ మొక్కే వెళ్తారు. లేదంటే బయట చిన్న గుడి ఉంటుంది, అక్కడైనా మొక్కి టెంకాయ కొట్టేసి వెళ్తారు. సో మేమైతే పూజ చేసుకొని నిమ్మకాయలు తీసుకొని వెళ్తాం. ఇది హైలెక్స్కి కట్టాలి, స్టీరింగ్కి. ఇప్పుడు కట్టి ఊరేగింపుకి వాడే రథము ఎదురుగానే పార్కింగ్ చేసి ఉంది. ఇప్పుడు చాలా బాగా అయింది, డెవలప్ అయింది గుడి మొత్తం. కాంపౌండ్ వాల్ కూడా చాలా పెద్దగా మంచిగా కట్టిర్రు. యాక్చువల్లీ రోడ్ కూడా చాలా బాగుండేది కాదు, ఇప్పుడు మంచిగా అయింది. మనం ఒక రౌండ్ వేసుకొని పోతున్నాం, గుడి చుట్టూ ఒక రౌండ్ తిప్పుకుంటాం మన వెహికల్తో. సో ఇక్కడ అందరు పూజలు చేస్తుంటారు. అండ్ కామన్గానే మనం ఒక యాటన్ కోసి పూజ చేస్తాం కదా, అట్లా ఇక్కడ చేసుకోవడానికి ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి. నార్మల్గా ఇంకా మరీ మేకను కోయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కోడిని కూడా కోసేసి తీసుకొని వెళ్ళిపోతారు, లేకపోతే ఇక్కడనే వండుకొని తింటారు. అప్పటి నుంచి భక్తి ఛానల్లో చెప్తున్నట్టు మహాభారతం చెప్పింది ఇంతసేపు. మహాభారతమా ఇంకొకటి ఏం చెప్పినావు? ఏ స్టోరీ చెప్పినావు? కర్ణుడిది వెంకటేశ్వర స్వామి యాక్చువల్ స్టోరీ, ఆయన అవతారానికి కారణం. పాటలు వింటలేము, సాయన్న స్టోరీ చెప్తుంటే నేను ఇంట్రెస్టింగ్ వినుకుంటే నడుపుతూనే ఉన్నా. ఇంకోటి జగన్నాథ్ స్వామిని ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏందా అనేది కూడా డిస్కషన్ లో ఉంది. యాక్చువల్లీ ఇక పాటలు కామనే కదా, అందుకని ఈ టాపిక్ మాట్లాడుకుంటూ పోతున్నాం. గుడి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. చలో లెట్స్ గో శ్రీశైలం. చలో మళ్ళీ హైవే ఎక్కుతాం. సో ఇదే టాపిక్ ఏంటంటే ఇక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇంకోటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా చెల్లెలు ఇక్కడ ఒక కోరిక కోరుకుంది ఏంటంటే, ఒక ఫస్ట్ కొడుకు పుట్టేసిండు, కూతురు కావాలని ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకుంది. అండ్ మాకు కోడలు పుట్టింది కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం కూడా పూజ చేసినాం. అప్పుడు ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఇక్కడనే పూజ చేసి దాని ఎంటికలు కూడా ఇక్కడనే పుట్టెంటికలు ఇచ్చి పోయినాము. మా కోడలు సో ఈ అమ్మవారి దయతోనే పుట్టింది. ఇంకా ఇది రోడ్ కూడా చాలా డేంజర్ కాబట్టి రోడ్లో ఇక్కడ అందరూ జర అంటే ఒక ముందు స్టోరీ ఏంటంటే, ఇక్కడ బాగా యాక్సిడెంట్లు అయ్యేటివి అంట. ఈ అమ్మవారికి ఇక్కడ మంచి పెద్ద గుడి కట్టి అండ్ కొంచెం కామన్గానే మన దాంట్లో బలి అనేది ఒక ప్రచారం నడుస్తుంది కాబట్టి ఇక్కడ చేసి పోతారు అండ్ అందరికి మంచి జరుగుతుంటుంది ఇక్కడ. సో కామన్గా జరిగేది ఇదే ఇక్కడ. ఎప్పుడన్నా వీకెండ్స్ కన్నా వీక్ డేస్లో ఎప్పుడన్నా రండి, చాలా మంచి దర్శనం. ఈరోజు అందరు మిస్ అయ్యారు.
ప్రతి ఒక్కరు జాబ్ అది ఇది అన్నందుకు ఈరోజు ఎవ్వరు ఫ్రీ లేరు. నేను సాయం అయితే వచ్చేసినాము. ఇక పోవాలి. ఇంకోటి మా ఇయర్లో ఒకసారి శ్రీశైలం పోవాలన్న ఒక కోరిక ఉండే కాబట్టి ఇక అది కంప్లీట్ చేసేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఈసారి మా రాకేష్ అది లేడు, వాని బదులు ఇంకా మేము ఇద్దరం. లాస్ట్ టైం వాడు వచ్చినప్పుడు వాడు వేరే కార్లో వచ్చింది, కానీ అయినా కూడా ఫోన్లో ఫుల్ లాంగ్ పని నడిచింది. వి మిస్ యూ బడి రాకేష్. ఆడుంటే మస్తు మజా వస్తుండే. ఇప్పుడు ఆడు వెనక ఆడే కూర్చొని ఉంటుండే అండ్ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకపోతుండే. ఆడు ఈ వెనకాల కాదు, డిక్కీలో కూర్చుంటుండే. డిక్కీలో కూర్చోబెట్టేటోళ్ళు. అది మస్తు మస్తు అంటే మస్తు మిస్ అవుతున్నాం బాగా. చలో గైస్, మళ్ళీ క్యాచ్ అప్ అవుదాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వీడియో పెడదాం. సూపర్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ అనుకోకుండా ఆపినాం ఇక్కడ. జస్ట్ హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అయినా మేము యాక్చువల్గా బైక్స్ మీద రైడ్కి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ అక్కడ చేస్తుండే. దాని పేరేమో ఉందన్నా, ఆరాధ్యానా? ఇది ఆరాధ్య. ఇది ఆరాధ్య. అది వుడ్ ల్యాండ్. అదే నాటుకోడి వుడ్ ల్యాండ్ ఏదో ఉంది ఇక్కడ. అతిథి ఫుడ్ ల్యాండ్. ఫుడ్ ల్యాండ్ దానిలో తింటుండే. ఎప్పుడు ఫుడ్ ల్యాండ్లో తింటుండే. అక్కడ వస్తాయి వద్దనుకొని ఈరోజు ఇక్కడ ఆగినాం. చాలా బాగుంది, మంచిగా ఉంది. స్వామి వాళ్ళు కూడా మంచి చట్నీ వేసేది. ఇంకా స్పెషల్ అని తెలుసా, రాగి ఇడ్లీ కూడా. రాగి ఇడ్లీ ఉంది. రాగి దోశ చూపించాలి. రాగి ఇడ్లీ, రాగి దోశ. వీళ్ళది ఆరాధ్య టిఫిన్స్ అని ఉంది బోర్డు చూడండి. కరెక్ట్ అరమసమ్మ దాటి కొంచెం ముందుకు రాగానే ఉంది. ఒకటి అన్నకి టేస్ట్ చేసి సార్ చట్నీ ఇప్పుడు అది టమాటా ఎలా నాట్ కలర్ బాగుంది. ఫస్ట్ టైం తింటున్నా. నార్మల్ ఇడ్లీ కన్నా బాగుంది. యాక్చువల్లీ ఏడికి పోయినా కొంచెం మాకు బోండాలు తినాలని ఒకటి ఉంటుంది ఆశ, కానీ ఇక్కడ బాగున్నాయి. వేడిగా లేకున్నా మంచిగా ఉంది టేస్ట్ అయితే. చట్నీ కూడా సూపర్ ఉంది. అంటే మేబీ నీకు అట్లా వచ్చింది, చల్లగా వచ్చింది. నాకు మంచి టేస్ట్ బాగుంది చట్నీ. మొన్న అవకాడో ట్రై చేసిన చూడు మన ఇంటి దగ్గర. అది రీల్ పెట్టిన, స్టోరీ పెట్టిన. 5-6 మంది పోయి తాగినట్ట మన లెజిట్ బాగున్నా. అయితే మనం ఫుడ్ బ్లాగర్లు కూడా అయిపోతున్నాం అంటే. మేము రైడ్కి వచ్చినప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ దూరం అక్కడనే టిఫిన్ చేస్తుండే. ఏంటంటే బైక్ పార్కింగ్ ఉంటుందని చెప్పి ఇప్పుడు కార్ ఆడ పెట్టేసి ఇటు తిన్నాం. గ్యాస్ ట్రస్ట్ మీ, రాగి ఇడ్లీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ టైం తిన్నా. సాయన్న కూడా తిన్నాడు. ఎట్లుంది బాయ్? నచ్చిందిగా నాకు. ఇప్పుడు ఇంకా రాగి ఇడ్లీ తినబోద్దు అవుతుంది. మళ్ళీ నిద్ర వస్తుందేమో అని చెప్పి లైట్. రేపు వచ్చేటప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. పొద్దున ఉంటే మేము ఒకవేళ 11 వరకు ఈ టైంకి ఇటు వచ్చేస్తే విల్ గివ్ ఇట్ ట్రై అగైన్. చలో ఇక టీ బ్రేక్ తీసుకున్నాం. కొద్దిసేపు మధ్యలో ఆగినాం. ఇక ఆంటీకి చెప్పినాం మంచి చాయ్ పెట్టమని. ఆంటీ గరం గరం పెట్టిస్తా. స్టార్ట్ ఎప్పుడైనా అక్కడ బజరంగ్ బలి మహారాజు తిరుగుతున్నాడు. స్టార్ట్ ఎప్పుడైనా ఆల్మోస్ట్ 8 స్టార్ట్ అయినాము. చాలా పురుషత్తుగా వస్తున్నాం. మాకేం తొందర 12 అవుతుంది. 12:20. నెక్స్ట్ లెవెల్లో ఏం తెలుసా, ఒక్క పాట కూడా ప్లే చేయలేదు కార్లో. సాయన్న స్టోరీ చెప్తుండు. ఆ స్టోరీ వినుకుంటూనే వచ్చినాం. ఏడే నుంచి స్టార్ట్ చేసినావు చెప్పన్న స్టోరీ ఒకసారి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏడా ఆగినాం. ఇప్పుడు యాక్చువల్లీ బాలి అండ్ సుగ్రీవ్ది స్టోరీ నడుస్తుంది. అది చెప్తున్నా. వాళ్ళు యాక్చువల్లీ ఎట్లా బాలి స్టోరీ ఎట్లా హనుమంతుడు రాముడు ఎట్లా కలుస్తారు, మళ్ళీ దాని తర్వాత మన హనుమంతుడు రాముడు ఎట్లా కలుస్తారు, అండ్ బాలికి ఆ పవర్స్ ఎట్లా వస్తాయి, ఆయన రావణుని ఎట్లా ఒకసారి ఓడగొడతాడు, ఇవన్నీ. అండ్ యాక్చువల్లీ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే కృష్ణుడు ఎట్లా చనిపోతాడు అనే టాపిక్ మీద వచ్చింది. ఆ బాలికి కారణం బాలియే ఇంకో అవతారంలో కృష్ణుడిని చంపడానికి ఆ కోయవాడు అవుతాడు అన్న టాపిక్. ఆ స్టోరీ అంతా వీనికి చెప్తున్నా. దానికన్నా ముందు దానికన్నా ముందు మహాభారతం స్టోరీ అయిపోయింది.
భీష్ముడు ఎట్లా చచ్చిపోయాడు, భీష్ముడికి ఎందుకు చావాల్సి వచ్చింది, ఆయనకు అట్లాంటి పవర్స్ ఎందుకు వచ్చినాయి, అంతకుముందు వాళ్ళ అన్నదమ్ములను ఎందుకు చంపేస్తుంది గంగాదేవి అని వాళ్ళ అమ్మ, ఇవన్నీ. దానికన్నా ముందు స్టోరీ దానికన్నా ముందు కర్ణుడి స్టోరీ. యాక్చువల్లీ కర్ణుడి చాలా పెద్ద స్టోరీ అయిపోయింది. కర్ణునికి ఎట్లా పవర్స్ వస్తాయి, ఆయన ఎందుకు చనిపోతాడు, ఆయన చనిపోవడానికి కారణాలు, ఆయనను ఎందుకు అట్లా చంపుతారు అన్యాయంగా అనేసి, ఆయనకి ఎన్ని శాపాలు కలిగినాయి, అవన్నీ టాపిక్ వచ్చింది. మొత్తానికి గైస్ అది కథ. 8 o'clock స్టార్ట్ అయినాము, ఇంకా ఈ స్టోరీలు ఇందుకుంటేనే పోతున్నాము. సగం ట్రిప్ ఏం తెలుసా, ఇందాక సాయం ఏమన్నది ఇక్కడ కూర్చుంటా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం వీడియో తీస్తా అన్నాడు. ఆ స్టోరీలు ఇందుకుంటేనే వెళ్ళిపోయినాం, మర్చిపోయి సగం దూరం కూడా వచ్చేసినాము. ఘాట్ సగం వచ్చేసినాము ఆల్మోస్ట్. ఇంకొక 50 kilometers ఉంటుంది. మంచి డీప్ ఫారెస్ట్ ఉంటుంది, ఇప్పుడు తీస్తాం. ఇప్పుడు ఎక్కుతాడు ఇంకా సాయన్ వెనకాలకి ఒక ఛాయ్ తాగి చిన్నగా 360 ఒక వీడియో వ్యూది ఒక మొత్తం X5 పెట్టుకొని తీస్తాడు అంట. బాయ్ చలో ఇంకా ఛాయ్ తాగి స్టార్ట్ అవుదాం. సాయన్న నడుపుతా అన్నాడు ఘాట్ రోడ్. 4x4 ఉంది ఇప్పుడు. మస్తు గుంజుతుంది పికప్ అయితే. చలో డ్రైవ్ అదే అంతే. సాయన్నకి ఆటోమేటిక్లా ఏందన్నది టియాగో నడిపి డైరెక్ట్ ఐలెక్స్ నడుతుండే ఇప్పుడు. ఓ అరే నేను నడుపుతలేంట్రా, ఇదే నన్ను నడిపిస్తున్నట్టుంది. అలా ఎక్సలేటర్ దొక్కుతాయి, లిటరలీ ట్రక్ నడిపిస్తున్నట్టుంది. 4-wheel ఆన్ ఉంది అన్న ఇప్పుడు. ఇప్పుడు కూర్చున్నా కూడా అర్థమవుతుంది రైట్. ఫ్రంట్ వీల్ నుంచి కూడా ఇట్లా పవర్ వస్తుంది. ఇంతసేపు ఇట్లా ఇంకా అవుతుంది లిటరలీ. ఇంతసేపు ఇట్లా బ్యాక్ ఇట్లా గుట్టేస్తుండే, ఇప్పుడు ఒకటేసారి వెళ్తుంది. అసలు 4 టైర్లు నడుస్తున్నాయి ఫీలింగ్ తెలిసిపోతుంది. పక్కన కూర్చున్నా కూడా తెలుస్తుంది. ఇంత స్టిఫ్ వేసుకుని ఏందన్న నువ్వు? నేనే కొంచెం ముందుకు చెప్పిన పడిపోయినట్టు. రైట్, అది మస్తు ఉంటుంది. అది ఏందన్నది చక్కెరగడ్డ. మా ఇప్పుడు ముందర కనిపిస్తుంది, ఒకసారి తిని చూపిస్తా. చూపిస్తే మీకే అర్థమవుతుంది. మేమే తింటాం చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది కూడా. అంటే స్వీట్ అస్సలు ఉండదు. పైన వాడు చక్కెర వేసి ఇస్తాడు, కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట. బొక్కలే రాత్రి అయితే మంది తాగొచ్చు, పొద్దున్నే హెల్త్ బెనిఫిట్స్ అంట. తగ్గించాలి అవన్నీ జరా. తగ్గించడం కూడా ఆల్రెడీ ఫుల్ బాటిల్ తెచ్చేటోళ్ళం, ఇప్పుడు హాఫ్ బాటిల్ తెస్తుంది. అది కరెక్టే. బ్లాగ్లో పెడుతున్నా లేదో తెలియదు, కానీ పెట్టేసా. అంటే అప్పుడు ఆగుతుండే, ఫుల్ మంచిది ఆగుతుండే. ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు. అది 6 months అవుతుంది నాకు బ్యాక్ పెయిన్ వచ్చి. దానివల్ల ఈ గుద్ద ఎంత ఇటు వచ్చి మలుతున్నాడు. గుద్దు పాడదేం సాయన్న మొడ్డలంటే బండి పుసుకైతుందా అంది. దానికి అది టర్నింగ్ తెలియలేదు, అర్థం కాలేదు గట్టిగా. ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఎన్ని రోజులు బండ్లు కూడా నడపలేదు. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం ఈ రోజు నుంచి. ఎక్కేటప్పుడు సూపర్ ఫీలింగ్ ఉందిరా బండి ఎక్కుతుంటే. ఇంతసేపు సాయన్న మహాభారతం చెప్పిండు. అట్లా ఇప్పటికీ పాటలే లేవు. మాట్లాడుకుంటూ వచ్చేసినాం మేమంతా. లిటరలీ బోర్ కొట్టలేరా మనకు తెలియలేదు. 2 అవుతుందన్న. 8కి స్టార్ట్ అయినాం. 8, 9, 10, 11, 12, 1, 2, 7 hours అన్న. అచ్చా టైం పాస్ చేసుకుంటూ వస్తున్నాం తెలుసా. 100 దాడతలేము. 3 hours వచ్చే జర్నీ 7 hours. 7 hours అవుతున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం. ఘాట్ సెక్షన్ ఎట్లా అయిపోయింది తెలియదు తెలుసు. అంతా మెల్లగా వచ్చినాం. అయిపోయింది మొత్తం 360లో షూట్ చేసినాం. నిమ్మలంగా వీడియో పెడదాం. చలో ఇంకా శ్రీశైలం గుడి దగ్గర పెడతాం, లేదంటే ఇప్పుడు ఆ చక్కెరగడ్డ తింటాం అది పెడతాం. ఇంత స్పేషియస్ ఉంది చూడు వెహికల్. ఆరామ్సే ఓల్టూర్ కొట్టేయచ్చు దీని మీద. అందుకే కొడుతురు కదా, లక్షల కిలోమీటర్లు ఎందుకు అన్న. మాడికాయ తిందామా? తోతాపరి ఇచ్చేసేయండి. నేను ఇంక ముందు ఖాళీగా చిన్న స్టాప్ వేసినాము ఏమన్నా తిందామని. 152 సాయన్న దోస్తులు అప్పుడే చూస్తుందో ఫుడ్ పెడతారని. దాని వచ్చే
ఓ రేక్కాయలు జిక్కాయలు ఏది తింటావు? ఇదే తోతాపరి అది రేగితో చేసిన వడనా? ఆయన పుల్ల ఉందిగా. రకరకాలుగా ఉంది, రకరకాలుగా. ఇది కుంకుడుకాయ. చిన్నప్పుడు కొట్లాడుకుంటుండే రేగికాయల కోసం స్కూల్లో. అన్న ఇంకొకటి ఫుల్ నింపుకొని వస్తానికి ఇట్లా కొట్టేసి తీసేసుకుంటుండే. అన్న ఇంకొకటి ఓయిలో కూడా దొరుకుతుంది అన్న, చింతపండే తీయ ఉంటుంది చూడు, గ్రీన్ కలర్ లోపల రెడ్ ఉంటుంది, అదేంది తెలుసా? గుర్తులేదు. ఏదో పేరు ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నేను సైకిల్ దొక్కేటప్పుడు ఒకసారి ఓయిలో దొరికింది, తిన్నా. ఏం చింతపండు అది? వైట్ ఉంటుందా? గ్రీన్ ఉంటుంది, గ్రీన్ వైట్ గ్రీన్ రెడ్ ఉంటుంది అన్న. పైన పొచ్చది గ్రీన్ ఉంటుంది, లోపల వైట్ ఉంటుంది, బ్లాక్ సీడ్స్ ఉంటాయి లోపల, తీయ రౌండ్గా ఉంటుంది. కొంచెం తీయ చింతకాయ అంటారు. రైట్, మేబీ అదే అనుకుంటా. చింతకాయ అది కూడా బాగుంటుంది. ఓయిల్ ఉంది లోపల వైట్ వైట్. ఓయిల్లో ట్రై చేసిన, బాగుంది. ఇది షాంపూ చేసుకురా. ఏమన్నా సిద్ధరూపాల సోర్సింగ్ చేసి దాన్ని పౌడర్ చేసి న్యాచురల్ షాంపూ చేసి వేడి నీళ్ళు ఇవి 4 వేయాలి, ఇవి 4 వేయాల, లేదు దండిగా పోసుకోవాలంటే ఒక 5-6 వేయాలి. ఇలాగా దంచి వేయాల నీళ్ళలో. ఇవి కూడా దంచి వేయాల. కొద్దిసేపు నుంచి తల వస్తుంటే చుండు రాదు, ఎంటికలు వస్తుంది. ఆయుర్వేదం మంచిది. నువ్వు తిక్క షాంపుల కంటే ఇది ఒరిజినల్. ఒక్కసారికి సరిపోతుందా? అంటే 4 నానబెడితే ఒక్కరికి సరిపోతుంది. ఇప్పుడు నువ్వు షాంపులో కలిసి కలుపుతాడు. షాంపూ గైస్, ఇంకేముండదు కదా, ఇది అడవిలో చెట్టుంది. ఇది చాలా కండ్లకు మంచిది, చెవులకు. కళ్ళు మండవా దీంతో? ఎందుకు మండవు? సువ్వు అంటది. చిన్న మా నాయనమ్మ ఒకసారి పెట్టింది, కళ్ళు మంటలేస్తాయి కానీ మంచిగా ఉంటది. చాలా మంచిది ఇది. అసలు తెలియక తిక్క షాంపులకు అలవాటు పడి అన్యాయం అయిపోయింది. ఇదేంది ఇదేంది? ఇది చేసినలే, ఇది ఎలక్క పచ్చడి చేసుకోవచ్చు. అన్న నీకు ఒకటి తెలుసా? ఇదే కదా ఏనుగు తింటది, ఒక స్టోరీ ఉంటుంది. మొత్తం లోపల గుజ్జంతా కారి డైజెస్ట్ అవుతుంది. ఈ షెల్ ఎట్లుందో అట్లనే వచ్చేస్తుంది అంట. ఇది దాని స్టోరీ. ఏనుగు ఒక్కదానికే ఉంటుంది. రాత్రి నానేసుకోవాలి. ఏందమ్మా అది? ఇప్ప పూత. దీనికి మందు మాకు ఉండదు, చెట్టు మీద. అంటే ఏంది అది? దేనికి వాడతారు? ఇది మంచిది అసలు ఆరోగ్యానికి. రాత్రి నానేసి ఉదయం తినాలి. అంటే ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు ఉదయం పూట నానేసుకొని ఎలా తింటామో దీన్ని అలా టేస్ట్ మంచిది. ఆయుర్వేదం కిస్మిస్ లైక్ ఉంది. ఇంకా సేమ్ నిజంగా బాగుందన్న, స్వీట్ ఉంది. కొంచెం తినేటప్పుడు తీయగా ఉంది, తర్వాత పుల్లగా ఉంది. ఆయన ఖాళీ ఇప్పుడు ½ కేజీ వచ్చేసి జుట్టు పెంచుతావా సల్మాన్ ఖాన్ లెక్క? నమ్ముతారో ఇది ఈ క్వాలిటీ హైదరాబాద్లో దొరకదు, ఇంత పెద్దది. చూడండి సైజ్ రిఫరెన్స్, చాలా చిన్నగా దొరుకుతాయి. నేను మా ఫ్రెండ్ కలిసి సిద్ధరూపా స్టార్ట్ చేసినాం కదా, సోర్స్ దాన్ని తీసుకొని పౌడర్ చేస్తాం. ఇట్లాంటి క్వాలిటీ దొరకదు. ఒకసారి ట్రై చేయాలి ఇట్లాంటిది, చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కుంకుడుకాయ ఇది హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అవుతుంది. నా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ కన్నా మెయిన్ తెలుసా, వైట్ హెయిర్ రాదు అది వాడితే. మా నాయనమ్మకి ఇంకా బ్లాక్ హెయిర్ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఏ షాంపూ వాడదు, ఏం వాడదు, ఓన్లీ ఖాళీ ఇంత చిన్న ప్యాకెట్ రేక్కాయలు 50 రూపీస్ అంట. అడవి రేక్కాయలు నాట్ బ్యాడ్. మన సిటీలో పావు 50 ఉంటుంది అన్న. ఈమె జస్ట్ 100 గ్రామ్స్ అట్లా ఇచ్చింది. ఓకే, పాపం వాళ్ళకి వాళ్ళ వృత్తి అది ఇక్కడ, అంతే కదా అన్న. ఏరుకొని వస్తారు, ఏరుకొని అది ఇది. ఇంకా న్యాచురల్ చాలా ఉన్నాయి అన్న. అట్లా బాడీకి
శనగపిండి పెడుతుండే, అది ఇప్పటికీ తెలుసా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కూడా శనగపిండితో స్నానం చేసి అంత పగలదు స్కిన్. ఇంకా ఇల్లెట్ ఏం తెలుసు శనగపిండి. మా మమ్మీ సంక్రాంతి అయిపోగానే నెక్స్ట్ డే స్నానం చేపిస్తుండే శనగపిండితో. భోగి రోజు అండ్ అంతకుముందు రోజు, దాని తర్వాత రోజు మొత్తం కైట్లు ఎదిరేసి కర్రగా అయ్యి వస్తుండే, మళ్ళీ శనగపిండితో స్నానం చేసి కథ పిండి బేసన్ కొంచెం కలిపి శనగపిండి బేసన్ ఒకటే బేసన్ అంటారా హిందీలో? శనగపిండి పాలు వేసి రుద్దిందా అంటే అయిపోయా మహేష్ బాబు ఫెయిల్ అంట నేను. కానీ బ్లాగ్లో బ్యూటీ టిప్స్ కూడా అయిపోతున్నాయి బాయ్. నార్మల్గా చిన్న బండి నడిపి పెద్ద బండి నడుపుతుంటే లిటరలీ ఒక ఇట్లా పైకి పోతున్న ఒక ఫీలింగ్ వస్తుంది. లిటరలీ రోడ్ చూడ ఎంత దూరం అనిపిస్తుంది. అండ్ పక్కన చిన్న వెహికల్స్ పోతుంటే ఈడేది ఇంత కిందికి పోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతున్నట్టు. ఇప్పుడు లిటరలీ దీని సైజు, దీని పవర్ అండ్ మంచి హైవేల మీద బగాయిస్తే దీని పవర్ తెలుస్తుంది. బట్ ఇట్లాంటి ప్లేసెస్లో నడుపుతానేమో దీని సైజ్ వాల్యూ తెలుస్తుంది మాకు. ఇంకా హైలైట్ ఏం తెలుసా, మేము 100 క్రాస్ చేయలేడు, 80-100 మళ్ళీ ప్రతి దగ్గర ఆగుతున్నాము, వస్తున్నాము, తాగుతున్నాం, తింటున్నాం. ఇప్పుడు దాకా ఇట్లా టైం పాస్ చేస్తున్నాం, వెళ్తున్నాం. 5 o'clock దర్శనం మాది. 200 kilometers తెలుసు. 5 o'clock బైక్స్ మీద వచ్చినాం మేము. లాస్ట్ ఇయర్ మొత్తం బైక్స్ మీద వచ్చిండే. అప్పుడు ఒక్కరే నడపాలి, ఏం మాట్లాడాలో అర్థం కాకుందండి. ఇప్పుడైతే ఫుల్ లాండిపోయినా, ఇద్దరం ఉన్న లాండిపోయిన అవుతుంది. ఇంకా మా వాళ్ళు ఇద్దరు హ్యాండ్ ఇచ్చిండ్రు. ఫస్ట్ మెయిన్ రఘుగా ఆడు, ఆదిత్య ఆడు, వాళ్ళు వచ్చింటే ఇంకా లాండిపోయిన అవుతుండే. పాపం మిస్ అయిపోయినారు. గ్రూప్లో కూడా పెట్టినాం, అందరు బిజీగా ఉండే. సో ఇంకా మేమిద్దరం వచ్చేసినాం అనుకొని. ఘాట్ ఒక్కటి ఎక్కేస్తే ఇంకా మా రూమ్ వస్తుంది ఒకటి. ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనంకి వెళ్ళాడే. 2:30 ఇప్పుడు రీచ్ అయినాం. 8 o'clock స్టార్ట్ అయితే. మా తాతయ్య వాళ్ళు ఇక్కడ ఒక రూమ్ కట్టించిండే, సో మనకి ఫ్రీ రూమ్ అనమాట ఇచ్చిండ్రు. ఇది మేము డొనేట్ చేసిన రూమ్. ఇప్పుడు వేరే రూమ్ ఇచ్చినది ఫుల్ ఉందంట. లాస్ట్ టైం ఇచ్చిన రూమే అనుకుంటానా. గుర్తుందా సంవత్సరం క్రితం వచ్చింది? నేను అదే గుర్తుపెట్టా. అక్కడ బండ్ల మీద వచ్చిండే లాస్ట్ టైం. ఇంతా ఒక 10 members వచ్చినాం అనుకుంటా. బాగానే ఫ్రెష్ అయ్యి అప్పుడు కూడా దర్శనం చేసుకొని వెకేట్ చేసేసినాం. ఇప్పుడు కూడా జర ఫ్రెష్ అయ్యి కొంచెం మళ్ళీ ఒకసారి ఇంకొక రౌండ్ అటాక్ ఇచ్చేసి తినేసి దర్శనంకి వెళ్తాం 5 o'clock. చలో రెడీ అయినాం, దర్శనంకి పోతున్నాం. మాకు అనుకోకుండా ఆటోలు దొరకలేదు, సో కారే తీసుకుపోయి గుడి ముందర పెట్టేసి అట్లనే దగ్గర నుంచి ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతాం. టికెట్లు కూడా జర ఏజెంట్లు టైంకి దొరకలేదు ఎవరు, సో ఆన్లైన్ చేసినాం ఏదో ఒకటి తంట దొరికిపోయినాయి. కొద్దిసేపు అయినాక అంత సౌండే వస్తుంటుంది. ఇక్కడ ఏదో కొంచెం మా సత్రం ముందర పని నడుస్తుంది, ఫుల్ సౌండ్ వస్తుంది. వరాహ స్వాములు పోతున్నారు. ఇది వైల్డ్ బోర్స్ అనుకుంటా, నార్మల్ లాగానైతే అనిపిస్తలేదు. వైల్డ్ అడవి పందులే. అడ్డం వచ్చినాయి మాకు. చలో ఇది మంచిదే అనుకుంటున్నాం మేమైతే. ఒక్క గుద్దుతే మంచి బుక్కలు ఇరిగిపోతాయంట, స్ట్రాంగ్ అవి. అవును, వాటికి పులులు సింహాలు కూడా భయపడతాయంట. సూర్యుడు మంచిగా కనిపిస్తున్నాడు. సన్సెట్ టైం. ఓ వెదర్ మస్తు చల్లగా అయిపోయింది. అప్పుడే చల్ల గాలి వస్తుంది బయట నుంచి. ఇంకా ఇప్పుడు దర్శనం కాగానే కొండ దిగి అవతల సైడ్ ఏదన్నా అది రిసార్ట్ పేరు, అది సరే రూమ్ పేరు మర్చిపోయాను. ఏదో ఒకటి మేము ఎవ్రీ టైం అక్కడనే ఉంటాం. ఎట్లాస్ దర్శనం చాలా మంచిగా అయిపోయింది. కొంచెం ఖాళీగా ఉండే. ఓకే మంచిగా అయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 40 minutesలోనే అయిపోయింది. 1 hourలో బయటకు వచ్చేసినాం. ఇప్పుడు బండి తీసుకొని బయటకు వచ్చినాం. మీకు ఇప్పుడు మా బండి లైట్స్ చూపిస్తా ఒకటి. ఫస్ట్ మోడ్ నా లైట్స్ ది ఫస్ట్ మోడ్ కార్లో. ఆగు ఇటు చెక్ చేయి. ఇప్పుడు లో బీమ్ ఆన్ ఉంది, కొంచెం కాన్సన్ట్రేట్. ఇది కంప్లీట్ ఆఫ్, ఇది లో బీమ్, ఇది హై బీమ్. ఇది చూడు, ఇది ఓన్లీ ఫాగ్ ల్యాంప్స్ ఇప్పుడు ఆన్ చేస్తున్నా. జూమ్ది పెట్టించిన మస్తు వచ్చింది మొత్తం. నీకు ఆఫ్ చేస్తా చూడు ఎంత తేడా, మొత్తం చేంజ్ వచ్చేస్తుంది. కొంచెం డార్క్ ప్లేస్లో పోతే ఇంకా బాగా క్లియర్ కనిపిస్తుంది. అసలు స్టాక్ ల్యాంప్స్ వేస్ట్ అంటే వేస్ట్ షిట్. ఇక వాడు ఎట్లా కంపెనీ బేస్ ఫిటెడ్ ఇస్తాడు కాబట్టి కొంచెం తక్కువనే ఉంటాయి. ఇక ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ చూపిద్దాము.
ఇప్పుడు చూడండి ఇది హై బీమ్ ఆన్ ఉంది, కార్ స్టాక్ హై బీమ్ ఆన్ ఉంది, ఇది లో బీమ్ హై బీమ్, ఏం ఫరక్ లేదు. అది ఉంది తెల్లారినట్టుంది. ఇప్పుడు నీకు ఓన్లీ ఫాగ్ ల్యాంప్స్ మీద నడుస్తుంది చూడు. ఇక జస్ట్ ఇక ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది ఈ స్టాక్ ల్యాంప్ ఇది అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి లైట్స్. ఇక ఇప్పుడు కాల్ చేసి ఇది కూడా బంద్ చేస్తా, ఇప్పుడు ఓన్లీ అజూమ్ వేస్తా చూడండి. టూ బ్రైట్ మళ్ళీ ఎవ్వరికి కళ్ళకి ఇబ్బంది రావు, ఎందుకంటే మొత్తం కిందికి ఉన్నాయి ఇవి ఫాగ్ ల్యాంప్స్ కదా. సో మెయిన్ లైట్స్కి కిందికి ఉంటాయి కాబట్టి నేను కళ్ళకు కొట్టవు. ఈ కొడుకులు ఏం చేస్తారు, మొత్తం అన్నీ మార్చిపడతాయి సార్. నాకు ఇంకా పిచ్చి తెంగింది అనుకో, ఈడ కూడా లైట్లు పెట్టిస్తా డైరెక్ట్. వినాయక చవితికి ఫోకస్ లైట్లు పెడతారు చూడు, తిక్క తెంగిందంటే ఆ లైట్లు తీసి పెట్టేస్తా. పిచ్చోళ్ళు అయిపోవాలి జనాలు ఈ ఓటర్ రాయడం, ఖాళీ జాతరకు వచ్చినట్టు వస్తా. అప్పుడు నైట్ 9 అవుతుంది. వ్యూ చూడండి, కార్ ఈడ ఆపినాం. ఇక్కడ కూర్చొని మందా తింటాం వచ్చినట్టు తెలుసా. వచ్చేసినాం రూమ్కి. కొంచెం ఫుడ్ గిడ్ అరేంజ్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇక్కడ ఒక ఖుషీ రూమ్స్ అని, ఖుషీ కంఫర్ట్ అని చెప్పేసి ఒక మంచి రూమ్స్ ఫెసిలిటీ అయితే ఉంది దుమ్మలపేంట దగ్గర. కొంచెం లేట్ అయింది, మళ్ళీ ఇక ఫుడ్ కూడా తీసుకొని వచ్చేసినాం. మళ్ళీ వచ్చేయడం మొత్తానికి రూమ్కి వచ్చేసినాము. ఎవ్రీ టైం మేము వచ్చినప్పుడు ఈ రూమ్లోనే ఉంటాము. ఇది ఖుషీ కంఫర్ట్స్ అని, ఈగలపెంట రోడ్ వస్తుంటే వస్తుంది. చాలా బాగుంటుంది ప్లేస్, కూడా చాలా స్పేషియస్ ఉంటుంది పార్కింగ్కి. లాస్ట్ టైం మేము 5 బైక్స్ వచ్చినాయి, 5 బైక్స్ ఒక కార్ మొత్తం పెట్టేసి అక్కడ బ్యాక్ సైడ్ కూర్చుండే ఈజీ. అంకుల్ మా కోసం చేసి కూడా అరేంజ్ చేసిండు, మంచిగా ఫుడ్ తినేసి. వీడికి స్నేక్ క్యాచర్ వచ్చిండు, మా స్నేక్ క్యాచర్, కానీ ఈసారి లేడు. అన్ని రాత్రిపూట అటు గోడలు కుల్లా ఉన్నాయి, స్నేక్స్ వస్తాయి కొంచెం జాగ్రత్త అంటే, ఆమె ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్ అంకుల్, మీకు తెలియదు అన్నాడు. అది ప్రొఫెషనల్ అన్నికే రాలేవానికి, ప్రొఫెషనల్ అన్నాడు. అద్ద అంట నవ్వుకుని దానికి. ఇట్లా చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయి మాకు ఈ రూమ్తో. అది రాకేష్ గాడు మా లెజెండ్ రాకేష్ గాడు ఇప్పుడు మాత్రం లేడు. గుడ్ మార్నింగ్. ఏదో 7 అవుతుంది. కార్ మీద మంచు చూడండి ఎట్లుంది అసలు. పొద్దున స్నో అంతా తీసి పెట్టినాడు, చూడు ఒకసారి వీడియో. ఇక స్టార్ట్ అవుతున్నాము. కానీ యాక్చువల్లీ ఆ లెవెల్లో చలి అయితే లేకుండే, కానీ మాకు తిన్న తర్వాత చలి పెట్టింది. ఫుల్ ఘోరం చలి ఉండే. ఇంకా స్టార్ట్ అవుతున్నాం గ్యాస్ ఇంటికి. 4 hours చూపిస్తుంది. హీటర్ ఆన్ చేసుకున్నాం. ఇంత సూర్యుడు ఉన్నాడు కానీ మళ్ళీ కూడా చలి ఉంది. ఈ మధ్యలో ఫారెస్ట్లో ఉండాలి ఏమన్నా ఎట్లుంటుంది అనేది వెదర్ మంచిగా ఉంటుందా. ఆయనకు ఒకసారి అబ్బాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. కీస్ డోర్కి పెట్టేసిన చెప్పేసింది, నో పర్వాలేదు. ఓకే, రెడీ కాలేదని ఇట్లా వచ్చిన చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చలో మళ్ళీ కొద్దిసేపట్లో ఆన్ చేద్దాం. నాకు వామిటింగ్స్ అయినాయి 2 సార్లు పొద్దున టీ తాగినందుకు. ఇక నాకైతే అంటే సార్ నన్ను అడుగుతుండు. మొత్తానికి ట్రిప్ అయిపోయింది. సార్ నన్ను డ్రాప్ చేసేసిన. 2722. నాకు తెలిసి ఫస్ట్ లాంగ్ రైడ్ ఇదే అనుకుంటా ఈ కార్ మీద. చలో ఇంకా అంటిల్ నెక్స్ట్ బ్లాగ్ గైస్, బాయ్.